ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నా వెనకాల చాలా జరుగుతున్నాయి భయో. తగలబెట్టండి సార్. ఇట్స్ అగైన్ మండే వచ్చేసింది, కాలేజ్కి వెళ్ళాలి ఇప్పుడు. చూస్తేనేమో బండి లేదాయే, ఇంకా మన ఎకో ఫ్రెండ్లీ వెహికల్ అయితే తీసేసా. లైట్ గా దుమ్ము ఉంటే క్లీన్ చేస్తున్నా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. సర్లే, దుమ్ము అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. మొత్తం షోరూమ్ క్లీన్ చేసి రంగంలోకి అయితే దిగేస్తాను. అంతలో మనోడు ఆపి శ్రీమంత్ సినిమాలో మహేష్ బాబులా ఉన్నవారు అవే అన్నాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సర్లే రాబాయ్, మీరు అనేటోళ్ళు మేము పడేటోళ్ళం అన్నాను. ఇంకా అలా సైకిల్ పార్క్ చేసి లోపలికైతే మింగేహా. అలా క్లాస్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చేసాను. ఇలాంటిది ఒక చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఇలా అయితే ఫ్రెండ్స్ కాదు, ఇలా అయితే పాములు అనమాట. లంచ్ బెల్ అయితే అయ్యింది, బయటికి వెళ్దామని హయాబోసా తిరిగి వచ్చినట్టు ఒక తాత నా ఎకో ఫ్రెండ్లీ వెహికల్ తీసుకెళ్లడం తెలిసింది. చూస్తూనే తాత అయితే వచ్చేసాడు. చూస్తేనేమో టైం అయితే అయింది, ఇంటికి వెళ్లాల్సిన సమయం. దీనికి వచ్చిన చెప్పలు పగోడు సైకిల్ కూడా రావద్దు. ఇంకా అలా ఫ్రెండ్ గాని కంపెనీగా రమ్మని ఇంటికి మింగేహా. నెక్స్ట్ బ్లాగ్ లో వెళ్దాం, బాయ్.